బైబిల్ని చించివేసిన వ్యక్తి, తన జీవితం మార్చబడింది, మారు మనసు పొందాడు, దేవుడు దర్శించాడు, తన జీవితాన్ని మార్చాడు, తన బ్రతుకును మార్చాడు. కానీ క్రీస్తు సేవ చేస్తూ వచ్చాడు. ఆయన సాక్ష్యాలు మీకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. కానీ దైవజనుడు భక్త్ సింగ్ గారు సాక్ష్యాలు మీకు ఉచితంగా ఇస్తున్నాం. క్రైస్తవ సహోదరులారా, దయచేసి తీసుకోండి, చదవండి, ఆ ఆత్మీయ మేలు పొందుకోవాల్సింది మనం చేస్తున్నాం. ఇంకెవరైనా క్రీస్తుని అంగీకరించిన వారు ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఈ లోకమునకు ఆయన పరలోకానికి వెళ్ళడానికి దారిగా వచ్చి ఉన్నాడు. అయ్యలారా అమ్మలారా, ప్రభుని అంగీకరించిన వారు ఎవరైనప్పుడు కూడా ఇక్కడ మీకు చిన్న సందేశం ఏంటంటే, క్రిస్మస్ సందర్భంగా క్రీస్తుని అంగీకరించండి, క్రీస్తుని చేర్చుకోండి. మన కులం మార్చుకోవద్దు, మన మతం మార్చబడద్దు, అలాగే మన రంగు మార్చాల్సిన అవసరం లేదు, మన ఇల్లు మార్చాల్సిన అవసరం లేదు. కేవలము మన యొక్క హృదయం మార్చబడితే చాలు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని బైబిల్ సెలవిస్తుంది.